ఏపీలో అధికారం దక్కేదెవరికి? జగన్ మరోసారి సీఎంగా కొనసాగుతారా? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ అనేది ఆసక్తికరంగా మారుతోంది. హోరాహోరీ పోరు సాగటం, గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో అంచనాలపై స్పష్టత రావటం లేదు. ఇక ఈ క్రమంలోనే జూన్ 1న సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు రెడీ అయిపోయాయి. ఇప్పటికే ఏపీలో అధికారం ఎవరి వైపు ఉందనే అంచనాకు వచ్చాయి. ఏపీలో ఎన్నికల ఫలితంపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇదే నేపథ్యంలో టీడీపీ కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. పోలింగ్ సరళిపైన రెండు వైపులా క్షేత్రస్థాయి నుంచి పూర్తి స్థాయిలో సమీక్ష జరిగింది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థులు గెలుపు, ఓటములపైన ఒక అంచనాకు వచ్చారు. సీఎం జగన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలింగ్ జరిగిన నాడే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. ఓటింగ్ సరళిపైన ఒక స్పష్టతకు వచ్చారు. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. ఇక ఆ నెక్స్ట్ జగన్ ఐపాక్ సంస్థ సమావేశంలో తమకు 219 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ ధీమాను వ్యక్తం చేశారు. జగన్ కు ఐపాక్ తో పాటుగా నిఘా, తమ సొంత మీడియా సంస్థ, మరో 3 సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించుకున్నటువంటి లెక్కలపైన పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతనే జగన్ ఈ ప్రకటన చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అదే టైంలో టీడీపీ నుంచి గెలుపు ఖాయమని చెబుతున్నా తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆ పార్టీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క ముఖ్యులు చెప్పటం లేదు. అయితే మహిళా ఓటు బ్యాంక్, అదేవిధంగా పెరిగిన 2% ఓటింగ్ లో ఎక్కువగా గ్రామీణ స్థాయిలో పెరుగుదల కనిపిస్తుండటంతో వైసీపీ నేతల్లో ధీమా కనిపిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, పలు వర్గాల్లో ఉన్న ఆగ్రహం ఇలా పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందనేది టీడీపీ కూటమి నేతల విశ్లేషణ. ఇక తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే 8 ప్రధాన సర్వే సంస్థలు ఆ యొక్క ఫలితం పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. అయితే ఈసారి ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి. ఇక ఓటరు పల్స్ తెలుసుకోవడం కష్టంగా మారిందని సర్వే సంస్థల ప్రతినిధుల సమాచారం. అయితే ప్రతి ఎన్నికల్లో కూడా వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు పొందినటువంటి ప్రముఖమైన 2 సంస్థలు మాత్రం ఏపీలో వార్ వన్ సైడ్ గానే జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని సంస్థలైతే తమ విశ్వసనీయతను కాపాడుకునేందుకు హోరాహోరీ పోరుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో పార్టీల ముఖ్యులకు ఎన్నికల ఫలితం పైన స్పష్టత వచ్చినా సరే అసలు ఫలితం ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైన సామాన్యంలో మరింత ఉత్కంఠ పెరుగుతోంది.